మంచి కార్యక్రమంకి ఆచంట పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఈరోజు జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ స్టేషన్ 2018 ఫౌండేషన్ స్టోన్ పెట్టేయడం జరిగింది. కొంత టైం తర్వాత ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగింది. ఫర్ దాట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఆనరబుల్ సీఎం, మన హోమ్ మినిస్టర్ గారు, మన డీజీ గారు, మన ఐజీ గారు, అండ్ ఇక్కడ మెయిన్ అతిథి మన ఎమ్మెల్యే గారు హూ హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఈరోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి ఆచంట పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను ఈ రోజు నుంచి మన సైయం వెస్ట్ గోదావరి పోలీస్, ఆచంట పోలీస్ ఇప్పటి నుంచి బెటర్గా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే పాత బిల్డింగ్, రెంటెడ్ బిల్డింగ్ విచ్ వాజ్ నాట్ ఇన్ ఎ గుడ్ కండిషన్. అక్కడ పబ్లిక్కి మన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ అవర్ పోలీస్ ఫెలో ఆల్సో. ఈ రోజు వచ్చిన అందరూ మన అధికారికి, ఎమ్మెల్యేస్కి, మన ఎమ్మెల్యే తణుకు గారు వచ్చారు, ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్సీస్ వచ్చారు, ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ రాజు గారు వచ్చారు. అందరికీ చాలా చాలా ధన్యవాదం. దే ఆల్ కమ్ అండ్ సపోర్టెడ్ అవర్ మొరాల్. ఈరోజు నుంచి ఇంకా గొప్పగా స్ట్రాంగ్ పోలీసింగ్ ఈ ఆచంట జరుగుతున్నాయి. సో ఫర్ దాట్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. అందరికీ నమస్కారం. ఈనాడు ఒక సౌకర్యమైన పోలీస్ స్టేషన్ ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ 2018లో ప్రారంభమై 2024 కానీ కంప్లీట్ కాలని ఈ యొక్క భవనం ప్రారంభించాలని ఒక 3 నెలల నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రారంభోత్సవం నోచుకోవడం, అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకోని సంఘటనలో రాలేకపోవడం, అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేత ఇనాగ్రేట్ చేయబడ్డది. ఏదైతే ఆచంట నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైనదని భావించాం. ఆ రకంగానే పెనుగొండ పట్టణానికి సంబంధించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం. తదుపరి పోడూరు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాం. ఈరోజు ఆచంటను ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో పెనుమంట స్టేషన్కి సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన 4వ మండలాన్ని కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతిని కల్పించాలని, పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, వారికి సదుపాయాలతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేటు పెరగకుండా చూడడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, లోకల్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న ఒక సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కూడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘాలు కానీ ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా, రాజకీయాలకు అతీతంగా ఒక పోలీస్ వ్యవస్థ ఒక అద్దె భవనం నుంచి సొంత భవనానికి రావడం, సొంతగా ఇల్లు కట్టుకున్నంత ఆనందాన్ని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనం ప్రభుత్వ పరంగా ఇచ్చిన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి అనిత గారికి, ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్గం రామానాయుడు గారికి కానీ, ఇతర మంత్రివర్గాలకు కానీ హృదయపూర్వకంగా, అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.